హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. నిద్ర వస్తుంది పెద్దమ్మకైతే. ఇక టైం కూడా ఓవర్ అయింది, 9:30 అవుతుంది ఇప్పుడు. 9:30కి అయితే ఇప్పుడు అన్నం తింటాను అనమాట. పడుకొని లేచింది, ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నది అనమాట. అందుకని కొద్దిగా నిద్ర మబ్బు అవుతున్నది. ఎందుకు లేట్ అయిందంటే సండే స్పెషల్ ఏముంది, చికెన్ కర్రీ అయినప్పుడల్లా లేట్ అవుతుంది. ఎందుకంటే నేను డ్యూటీ పోవాలి, డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు చికెన్ కర్రీ తేవాలి, డ్యూటీ వాళ్ళ సల్లగా అదే పోయి వచ్చేసరికి లేట్ అవుతుంది అనమాట. ఈ వీడియోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. కొద్దిగా వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తానికి అయితే ప్రయత్నించండి. చికెన్ కర్రీ వండే బ్లాగ్ అయితే షూట్ చేసాము. అది ఏదో ఒక ఛానల్లో అయితే ముందైతే అప్లోడ్ చేస్తాము. ఇంకా ఆటోమేటిక్గా అయితే తెలుసు, మన ఇంట్లో ఏదైనా చేసుకున్నామంటే చేసేది ఒక దాంట్లోకి, తినేది ఒక దాంట్లోకి అయితే అప్లోడ్ చేస్తాం, అంతే కదా. ఫస్టే పెరుగు అంటే మాత్రం నేను పెరిగేసుకోవా? వద్దులే మరి, కర్రీతో తిను. ఫస్టే పెరుగుతోటి తింటుందట. సరే పెరిగేసి దాంట్లో ఒక చికెన్ ముక్క ఇక పొద్దుడి తింటుంది లేవే. ఇంకా మీరు తింటారని నేను ఎంతగానో తెస్తే నువ్వు అన్నం చికెన్ కర్రీ వద్దంటే ఏంది బిడ్డ? ఏంటి నీకా? నువ్వు తినలే, మనం తింటాంలే. అక్కే డౌట్. నిద్రపోతా ఉంటుంది. ఇప్పటిదాకా రిచ్చమ్మే లేపిందన్నమాట. వాళ్ళ అక్క చికెన్ కర్రీతో అన్నం తినాలని చెప్పేసి బలవంతంగా లేపి కూర్చోబెట్టింది. తిను, గబగబా తినేసి పండుకో. లేపను కూడా లేపను నేను. 9:30 అవుతుంది, ఒక్కోసారి 10:30 అయిన దాకా పడుకోరు. బాగా ఆడిరా బయట? నా ఇంట్లోనా? బయటికి పోలే అలా? ఎవరు లేరు అలా ఆడడానికి బయట. ఇంక ఉంటారా? స్కూల్ స్టార్ట్ అవుతాయి, బయటికి పోయి అవి కొనుక్కొచ్చుడు, ఇంకా స్కూల్ చూసుకున్నాడు, వేరే స్కూల్ మారుడు. ఎటు వెళ్ళారో బయటికి పోయినట్టుంది. చికెన్ కర్రీ మొత్తం తీసి చూపించినామా? చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట చికెన్ కర్రీ. ఇదేనా చికెన్ కర్రీ అంటే? ఎప్పుడు చూడలేదు అక్కడి నుంచి. చికెన్ కర్రీ నీకు బాగా, నీకు చీమలతో వచ్చింది తిప్పలు. చీమలు ఏమనొద్దమ్మా, చీమలు మంచి నల్ల చీమలు. నేను ఆగు, కాలుతాను మరి పెట్టుకుంటా. ఓ అబ్బా, నువ్వైనా తినేది ఉందా? తినుకుంటేనే పండుకుంటావు రిచ్చమ్మ. అటు నెట్టు చేయదు, నెట్టు ఏమన్నది రిచ్చు, ఏం కొట్టదు. ఒక పీస్ వేసుకోండి వాళ్ళకి. నువ్వు దాన్ని ఊరికి అడగ, చెప్తానా? నేను తెచ్చిందే మీకోసం. మా కొరకేలే కానీ మాకు తర్వాత అమ్మమ్మ రిచ్చు ఫోన్ చేయి, అమ్మమ్మకు వచ్చి కొడుతుంది చీమల్ని. అవి ఏమనవు బిడ్డ, ఎర్ర చీమలు కుడతాయి, అవి ఏమనవు. నువ్వు ఆవునిస్తూనే ఉండి వాళ్ళ వీడియో చూసిన వాళ్ళకి కూడా నిద్ర వస్తుంది, చెప్తానా? వీడియో పూర్తి చూడరు అంటే అందుకటే కొంచెం అన్నం ముద్ద నోట్లో పడతాయి, కానీ అప్పుడు నిద్రించుకోవద్దు. కలుపుకునేది మళ్ళీ అడుగుడేంది? తింటుందని తెలుసుగా, మళ్ళీ అడుగుతావు పైనుంచి. వేసిందా? తినేసి. ఎప్పుడు తెచ్చినా మనం చికెన్ లాస్ట్ టైమా? ఊరు నుంచి వచ్చినాక తెచ్చినట్టు. ఊరు నుంచి వచ్చినాక చికెన్ ఎందుకు తెచ్చాను? అవి వచ్చినప్పుడు బిర్యానీ తెచ్చుకున్నాను కదా. చూడని పెరిగేట్టున్నది.
ఏంటి మమ్మీ కల్పించింది తినరాదు. పీస్ అటు కదా అదట తుంపరాదు. అన్నమే కల్పిస్తావు. ఏ సందులో పోదు. ఏ సందులో పోయినా మన ప్లేట్లోనే ఉంటుంది. ఓవర్ నైట్ అయింది. తినండి దెబ్బ దెబ్బ తిని పడుకోరు. నువ్వైతే పెరుగుతోడు తినేసి పడుకో. ఒక ముక్క వేసుకోవాలా. పిండేసినావు మొత్తం. నైట్ అయితే 10:30 అయింది ఫ్రెండ్స్ పండుకునేసరికి. 10:30 11 అయింది. 11 అయింది. ఇంకా పెద్ద అయితే ఇక నైట్ చికెన్ తోటి అయితే తినలే, పెరుగుతోటే తిని పడుకుంది. వాళ్ళకి అన్నం పెట్టపోయినావు. ఇప్పుడు వీడియో కూడా కంటిన్యూ చేయలేకపోయినాం ఫ్రెండ్స్. ఇక నిద్ర వస్తుంది, అందుకని అయితే ఇక తిన్నాము, పడుకున్నాము. ఇక అన్నం అయితే పెట్టిన పిల్లలకి. పెట్టినావా? నైట్ చికెన్ కొంచెం అయితే ఉన్నది, అది వేడి చేసి అయితే ఇక పెట్టినా తింటారు వాళ్ళు. ఇక పని కూడా అయింది నాది, బట్టలు కూడా విండేసిన తొందరనే ఈరోజు. కూర వచ్చేసి ఇక అదైతే ఉంది. ఇక మా ఆయన బాక్స్లోకి అయితే ఇక ఏదో ఒకటి అయితే వండుతా. ఇప్పుడు బాక్స్లోకి వండడానికి ఏమున్నాయి? బాక్స్లోకి వండాలి. ఏమున్నాయి కూరగాయలు? ఏమున్నాయి? ఏం లేవు, టమాటాలు కూడా లేవు. బయటికి పోయి రావాలి అయితే నేను ఇప్పుడు. బయటికి పోయి అయినా ఫోన్ తేవద్దా? ఫోన్ కూడా పట్టుకురావాలి. తీస్తారా? షాపులో తీస్తారు. ఎందుకు తీయర్లే కానీ కొంచెం లేట్గా పోవాలి. ఇప్పుడే పోతే వాళ్ళు రారుగా అందరూ. ఆ ఫోన్ కూడా వచ్చిందో రాలేదో మరి అక్కడి నుంచి. సరిపోతాను ఖర్చు, వేరే తీసుకోవాలి. అయితే వాళ్ళ పెట్టినావా అన్నం? నైట్ చికెన్ తినని వాళ్ళకి ఇప్పుడు లేదని చెప్పినాం కదా. అదేంది నైట్ తినమంటే తిననన్నావుగా, ఇప్పుడు తింటానా? నిద్ర వస్తుందా? మీ చెల్లె తినలేదా నైట్? నువ్వు తిన్నావుగా. మీ అక్క వద్దు అన్నది. ఇప్పుడు మళ్ళీ మీ అక్కకి ఎందుకు పెట్టించినావు మరి చికెన్? చెడుదా అన్నది. నైట్ తిన్న వాళ్ళకి చికెన్ లేదు, మాకు సరిపోదు. నువ్వు మళ్ళీ ఇప్పుడు పెరుగు చేసుకుని తిను. పెరుగు కంప్లీట్ అయిందా? నువ్వు కలపలేదేంది మరి? ఇంకా కలుపుతుందా అన్నం? ఏం సినిమా చూస్తారు? ఏ సినిమా ఏమో మరి. ప్రేమ కథ చిత్రమా? బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు కదా మీరు. తినండి ఇక తినండి. పెద్దోడ కలుపుకో. ఎంతసేపు ఇక కలుపు, ఏం కాదు, చల్లారింది. ఇంతవరకు ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టలే. గడ్డి మొత్తం పీకేస్తున్నాయి కంప్లీట్ ఇంట్లో అయితే. ఇటు కూడా చేసినావా? రోజుకింత. ఇప్పుడు అక్కడి నుంచే చూపిస్తా, మంచిగా నీట్గా కనబడుతుంది. ఇన్ని రోజులు గడ్డి ఉన్నదానికి. ఉన్నది కానీ ఇప్పుడు మనం ఆడ పీకిన చెత్త మొత్తం ఒకటే కుప్పలేగా అద్దెలు ఎక్కేసినాం. అది కొంచెం అటు ఇటు అనాలి, ఎందుకంటే అడుగునున్నది పచ్చిగానే ఉంటుంది, ఎండది అది ఆ కుప్ప. మళ్ళా నిన్న పీకింది కూడా దాని మీద వేసినావా? ఈ సెకండ్ షిఫ్ట్ అయితే ఎటు టైము కుదరదు. అందుకనే తొందర పని పూర్తి చేసుకొని వీడియోలు తీసుకోవచ్చు అని నా బాధ. మళ్ళీ వీడియోలు ఎడిట్ చేసుకోవాలని. సర్లే, నేను బయటికి పోయి కూరగాయలు గిట్ట పట్టుకొని వస్తా. మరి పోతావా ఇప్పుడు బజార్? పోవాలిగా మరి. బాక్స్లోకి ఏం వండుతావు మరి? ఉల్లిగడ్డ కోడిగుడ్లు ఎక్కడి? ఇప్పటి మంది అది వండితే మళ్ళీ మీరేం తింటారు? మళ్ళీ మీకేంటిది? మళ్ళీ సాయంత్రం ఏం వండుతావు? మళ్ళీ నేను వచ్చి మళ్ళీ కూరగాయలు తెచ్చుడు అని అంటే ఎట్నైనా కూరగాయలు తేవాలి కదా. పచ్చిమిర్చి ఒకటే ఉన్నాయి, టమాటాలు ఇవ్వంటాంటివి మరి. ఎంత కుదరదులే కానీ పోయి వస్తా బయటికి. అంతకునే నేను డ్యూటీ పోయేటప్పుడు ఫోన్ తీసుకొని దగ్గర పెట్టుకుని అటు నుంచి అటన్నా పోతా. మరి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చాడంటే కుదరదు కదా. సరేనా? ఎండేసి నువ్వు కూడా కొంచెం తిను. అన్న. ఫ్రెండ్స్ బాయ్.